మూర్ఖమైనటువంటి ఆ జనానికి, అలాంటి మూర్ఖులైనటువంటి వారికి వేరుగా మనం ఉండాలి. వేరుగా ఉండి ఏం చేయాలి అంటే నిష్కలంకులుగా, నిరపరాధులుగా, అనింద్యులుగా, పరిశుద్ధ జనముగా, ఒక రాజులాగా, ఒక యాజకునిలాగా, ఒక రాజులైన యాజక సమూహములాగా, ఏర్పరచబడిన వారిలాగా, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చే పిల్లలాగా ఇన్ని క్యారెక్టరిస్టిక్స్ నువ్వు పోషించాలి. ఇన్ని పనులు నువ్వు చేయాలి. ఏమంటే మెకానికల్ ల్యాబ్లోకి మనం వెళ్ళిన తర్వాత ఏం చేయాలండి? అక్కడ కూర్చొని చూస్తూ ఉండాలి ఆ మిషన్స్ని. యూ షుడ్ డూ వర్క్. ఇంకొక వర్క్ ఉంది. నువ్వు ఎందుకు ల్యాబ్లోకి ఎంటర్ అవుతున్నావు? ల్యాబ్లోకి ఎంటర్ అవడానికంటే ముందు ఎందుకు డ్రెస్ కోడ్ వేసుకుని వెళ్ళావు? ఒక స్టూడెంట్ చక్కగా యూనిఫామ్ వేసుకొని స్కూల్లోకి వెళ్ళి ఆటలాడుకుంటే ఎలా ఉంటుందండి? చక్కగా యూనిఫామ్ వేసుకొని స్కూల్లోకి వెళ్ళి వీడియో గేమ్ ఆడుకుంటే ఎలా ఉంటుందండి? స్కూలే, క్లాసే వీడియో గేమ్ అంటే ఎలా ఉంటుందండి? నువ్వు యూనిఫామ్ వేసుకొని స్కూల్లోకి వెళ్ళిన తర్వాత నువ్వు స్కూల్లో ఉండటానికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. వాటిని పాటించాలి. మనమంతే